మనం సూసైడ్స్ అండ్ ప్రాణాలు తీయాలన్న ఆలోచనల గురించి మాట్లాడుతాం. అవును. సో అందులో భాగంగా పెళ్ళై పిల్లలుండి వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకప్పుడు ఆనందంగా ఉంటేనేగా అసలు పిల్లలనేది పుట్టడం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ సన్నిహితంగా ఉండడం, సన్నిహితంగా ఉండటం వల్లనే కదా పిల్లలు పుట్టాక ఇంకొకళ్ళకి దగ్గర అవటం, ఆ తర్వాత దగ్గర అయిన తర్వాత భార్యను కానీ భర్తను కానీ ఇద్దరు ఈ రెండు రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఎక్కువ లేదు ఇందులో, ఒకళ్ళు తక్కువ లేదు. అలాంటి కేసులు చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అసలు ఎందుకు ఇలాంటి రిలేషన్స్ వస్తున్నాయి? దానివల్ల ప్రాణాలు తీయాలి అని అనుకోవడం ఎందుకు? పోనీ ఏదో సుప్రీంకోర్టు ఏదో ఇచ్చేసింది, మీకు నచ్చకపోతే హాయిగా వేరువేరుగా ఉండొచ్చు, హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు, అది వేరే మ్యాటర్. కానీ మరి ప్రాణం తీసేయాలన్న ఆలోచన, అంత దారుణమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి కేసెస్? చాలా మట్టుకు మనం చూసాము అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్ లో పిల్లలు ఉంటారు. మనం పిల్లల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నువ్వు కూడా అదే అడిగావు క్వశ్చన్. పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర ఏంటంటే పిల్లలు మనకి కావాలి, అది కూడా ఒక ప్రాపర్టీ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా ఒక ప్రాపర్టీ అయిపోయారు. ఇప్పుడు ఎవరికి వస్తే వాళ్ళు నెగ్గినట్టు, సింపుల్. మనం కోర్ట్ కేసెస్ చూసాము అంటే. అవునా? చాలా మట్టుకు అలాగే ఉన్నారు ఈ కాలంలో. నాకు వద్దు అని అసలు అటు తల్లికో ఇటు తండ్రికో వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఉన్నారు. అంటే ఏంటంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్కి ఇచ్చేసేసి నాకు అసలు ఎవరు వద్దు అనే వాళ్ళు ఉన్నారు. అవును. సో అన్ని రకాల మనుషులు ఉంటారు. మనం జనరల్ గా ఆలుమగల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది. సో ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆస్తి ఉంది అనుకో, వారసత్వంగా ఎవరికి వెళ్తుంది? పిల్లలకి. అంతే కదా. ఇప్పుడు కోర్ట్ కేసు ఏం చెప్తుంది? విల్ రాసినప్పుడు విల్ రాయక్కర్లేదు కూడా. ఇది గ్రాండ్ ఫాదర్ తాతల ఆస్తి ఎవరికి వెళ్తుంది? మనవడికి వెళ్తుంది, కొడుకు తర్వాత. సో ఇప్పుడు మనవడు ఎవరి దగ్గర ఉంటే, అంటే అబ్బాయి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఆస్తి వస్తుంది. సింపుల్. అది ఫస్ట్ పాయింట్. జనరల్ పిక్చర్ మాట్లాడుకుందాము, అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరికి తెలియకుండా చంపేస్తే సూసైడ్ అండ్ మర్డర్స్ అంటున్నాను. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు అదొకటి అవమానం కింద తీసుకుంటారు కదా, ఇప్పటికీ తీసుకుంటారు. ఎస్పెషలీ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే అది అవమానమే కదా, ఇంకోళ్ళతో వెళ్ళి పడుకుంటున్నాం అన్నప్పుడు. సో నెక్స్ట్ ఏమో అవమానం కింద. అది పిల్లలకి తెలిస్తే ఎట్లా ఉంటుంది అనే థాట్ కూడా ఉంటుంది. అటు తల్లి అయినా సరే అటు తండ్రి అయినా సరే. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ అయిపోయి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ పెట్టుకుని ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారు, అది నార్మల్, ఇదంతా నార్మల్, అదే అవుతుంది. బికాస్ ఎదుర్కొని ప్రత్యక్షంగా మనం ఏమి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం వాళ్ళకి, ఇదే ఇస్తున్నాం. మన సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ఏంటి, ఒకళ్ళకి ఒకళ్ళు అంతే కదా. అసలు పిల్లలు నిజంగా వాటిని అబ్జర్వ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అసలు? అయ్యో, అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను చెప్తా ఎగ్జాంపుల్. చాలా మంది ఉన్నారు. ఓకే. జాతకాలకు వస్తూ ఉంటారు కదా, సో అడుగుతారు కూడా, ఏంటి నేను వెళ్తే ఏంటి 40 ఏళ్ళకి 50 ఆడవాళ్ళ 40-50 ఏళ్ళకి. ఇప్పుడు నా హస్బెండ్ దగ్గర నుంచి నాకేమో ఎమోషనల్ సపోర్ట్ లేదు, నాకు ఫిజికల్ సపోర్ట్ లేదు, ఆయనతో ఇలా ఉండలేకపోతున్నాను, నేను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాను, ఏ టైంకి వస్తారని అడిగే వాళ్ళు ఉన్నారు. ఏ టైంకి నాకు అలాంటి వాళ్ళు వస్తారు నా లైఫ్లో అని అడిగే వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు అనేది మాట్లాడుకుందాం, అది డిఫరెంట్ మ్యాటర్. బట్ ఏంటంటే ఇక్కడ చంపడం అనేది తప్పు. చంపడం అనేది ఫస్ట్ ఏంటి, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ద అదర్ థింగ్ ఇస్ ప్రాపర్టీ. ఇంకోటి బయట తెలియకూడదు, జాగ్రత్తగా. నువ్వు సీరియల్ చూసావంటే ఒక లేడీ, అంటే కొత్తగా పెళ్ళైన నిజంగా జరిగిన ఒక విషయం ఏంటంటే, అటు ఫస్ట్ మదర్లోని పాయిజన్ పెట్టి చంపేసింది, ఫుడ్లో పెట్టి చంపేయచ్చు. మేజర్ ఇది ఉంది ఇప్పుడు డిస్నీలో అనుకుంటే. అసలు చంపడమే పెద్ద నేరం అంటే ఫుడ్ లో పెట్టి చంపడం అయితే మరీ ఘోరం. తెలియదు. దాని తర్వాత ఎందుకు ఆస్తి వివాదం. ఆ అత్తగారు ఏమో అవుతూనే నన్ను అడుగుతోంది ఇట్లా ఇట్లా అని. అంటే ఏంటి, నేను చదువుకున్నాను అని పెళ్లి చేస్తారు. అంటే ఉంటారు కదా, రీసెంట్ గా కదా 2000లో జరిగిన ఒక విషయం. సో అడుగుతున్నారు, ఎందుకు ఉద్యోగానికి వెళ్ళట్లే, ఇంట్లో ఉంటారు కదా, ఏదో అడుగుతూ ఉంటారు, ఏదో సణుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత అది సణుగుతోంది, అందుకని విషయం. అది అయిపోయింది. నెక్స్ట్ ఆడపడుచు వచ్చింది, ఎందుకు అస్తమానం వస్తోంది, కడుపుతోంది, వస్తోంది, మొగ్గుడిని కూడా చంపేసి. ఏంటి దాని మీద ఒక సిరీస్ నిజంగా భయం వేస్తుంది. అది సిరీసే ఉంది, 5 సిరీస్ 6 సిరీస్ ఒక ఎపిసోడ్. ఇది నిజంగా జరిగిన ఒక ఎపిసోడ్.
అది ఎక్కడ మారుమూల గ్రామంలో జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఇన్ సిటీస్. ఓకే. ఆ అమ్మాయి ఎంత తెలివితేటలు ఉంటే దేనికి ఏది పెడితే తెలియకుండా ఎలాగా ఇది మెల్లిగా పోలీస్ కేసు అయ్యి వెనక్కి వచ్చింది. ఎందుకంటే డౌట్ ఉందని చెప్పి వేరే వాళ్ళు కేసు వేస్తే వీళ్ళ మీద, ఆ అమ్మాయి మీద, ఈ లేడీ మీద, అప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. అప్పటి వరకు తెలియదు. 30 ఏళ్ళ వరకు తప్పించుకు తిరిగింది. సో ఏది వేస్తే ఎలా అవుతుంది అనేది ఎంత జ్ఞానం ఉండాలి దానికి. ఫస్ట్ చంపడానికి కూడా చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇట్ ఇస్ నాట్ ఈజీ. చావడానికి ధైర్యం ఉండాలి, చంపడానికి ధైర్యం ఉండాలి, దాని వెనకాతల సైన్స్ తెలిసి ఉండాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ జరిగిన సంఘటనలు. ఫస్ట్ తప్పు ఏంటంటే అక్కడ మొగుడిని చంపుదాం లేకపోతే వైఫ్ని చంపుదాం అనేది పెద్ద తప్పు. ఇదివరకు అయితే డౌరీ హరాస్మెంట్ కేసెస్ మీద చంపేవాళ్ళు. పిల్లలు అంటే అందరూ ఆడపిల్లలే పుట్టారు, మగ పిల్లాడు లేడు అన్న వాళ్ళకి కూడా చంపేవాళ్ళు. ఇప్పుడు అలాంటివన్నీ ఏం లేవు. అయినా కూడా ఎందుకు వచ్చినాయి థాట్స్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్, సోషల్ మీడియా, నాట్ ఓన్లీ దట్ ఐటీ, చాలా మటుకు ఐటీ. తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తెలిసిన వాళ్ళు నాకు చెప్పారనమాట. పక్క అంటే ఒకే ఫ్లాట్లో ఉంటారు. అంటే ఇదివరకు అయితే ఇల్లులు ఎవరు వెళ్ళి వచ్చినా తెలిసేది, ఇప్పుడు అంత తెలియదు. కెమెరాలు ఉన్నాయి కనుక కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ చెప్పిన వాళ్ళు అంటే ముసుగేసుకుని అన్ని చేసుకుంటూ ఉంటారు కదా ఆడవాళ్ళు. నాకు చాలా ఇది సిగ్గు అనుకుని ఉండేవాళ్ళు పక్క ఫ్లాట్కి వెళ్ళి పడుకునే వాళ్ళు ఉన్నారు. అలా చూస్తే అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ చెప్తున్నాను. అని చాలా ఉన్నాయి ఇలాంటివి. సో బేసిక్గా ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ప్రెషర్ మీకు వస్తారు. ఎందుకంటే ఎవరికి నలుగురికి తెలియకూడదు. ఎంతైనా అవమానమే కదా. అవమానం ఉంటుంది, ఆ సొసైటీలోనే ఉంటుంది. వేరే చోటకి వెళ్ళి మీరు ఉండవు, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ వాళ్ళ బంధువులకి వాళ్ళకి అన్ని తెలుస్తుంది. ఫస్ట్ అవమానం అది, నెక్స్ట్ పిల్లలు, తర్వాత ప్రాపర్టీ, తర్వాత డబ్బు. ఎందుకు డైవర్స్ అయిపోయి మొగుడేమో ఇంకా తట్టుకోలేక వైఫ్ని పిల్లల్ని వాడితోనే ఉంచుకుని వాళ్ళకి అన్ని ఏది అడిగితే అది ఖర్చు పెడుతూ అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. సో ఇట్ ఈస్ లైక్ ఒకళ్ళని చంపడం, ఒకళ్ళని హర్ట్ చేయడం. మనం హర్ట్ చేసుకుంటాము, చేసుకోవాలి. ఇంకోళ్ళని ఎందుకు హర్ట్ చేయాలి? నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. మరి అలా ఉండాలి అంటే సొల్యూషన్ ఏంటి చెప్పండి. అది సింపుల్. ఫస్ట్ రియలైజ్ అవ్వు. దేనికైనా సెల్ఫ్ రియలైజేషనే. అంటే ఏంటి, నువ్వు నెగటివ్ గా ఉన్నావని నువ్వు ఎందుకు ఒప్పుకుంటావు? పక్క వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ నువ్వు రియలైజ్ అయినప్పుడే అది మారుతుంది. నువ్వు రియలైజ్ అవ్వాలి అంటే పక్క వాళ్ళు చెప్పిన మాట, లేకపోతే హెల్ప్ అడగడము, ఇలా వస్తోంది ఇలా వెళ్తుంది. నువ్వు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకో, కానీ ఎవరిని హర్ట్ చేయక, ఇస్ వాట్ ఐ వుడ్ సే. సో సొల్యూషన్ ఇస్ ఫస్ట్ రియలైజేషన్. రియలైజ్ అవ్వు. అంటే ఎలా రియలైజ్ అవ్వాలి అనేది క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అంటే రియలైజ్ అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవాలి. అది తప్పో రైటో తెలుసుకోవాలా అక్కర్లేదా? తెలుసుకోవాలి. సో నీకే తెలుసు, దాని తర్వాత హెల్ప్ అడుగు. అంటే నువ్వు మంచి దారిలో పడాలంటే ఇప్పుడు ఈ సూసైడ్ కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేదా ఈ మర్డర్ చేయాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ఆల్ ఆఫ్ సడన్ గా థాట్స్ వస్తూ ఉంటాయి అనేది చాలా మంది. నేను అందుకే చెప్తాను, లైక్ అట్రాక్ట్స్ లైక్ అని ఇందాక కూడా నేను వీడియోలో చెప్పాను. అంటే ఏంటి, ఒక్క నెగటివ్ థాట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పా ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అత్తగారిది అని. అత్తగారు ఒకసారి తిట్టింది, 2 సార్లు తిట్టింది, కంటిన్యూస్ గా అవుతున్నప్పుడు నేను చంపుతాను థాట్ వచ్చింది. అంటే ఏంటి, ఒకసారి తిట్టినప్పుడు నువ్వు చిరాకు పడి నీకేమో ప్రాబ్లం వచ్చింది, అంతే కదా. అదేమో థ్రెడ్ అయ్యి లావ్ థ్రెడ్ అయ్యి యాంకరింగ్ అయిపోయింది. అది షిప్ ని యాంకర్ చేసినట్టు అంత పెద్దదైంది. అంటే చిన్నది పెనుభూతం కింద అవుతుందని చెప్తూ ఉంటాం కదా, అది అన్నమాట. అలా అవుతుంది కనుక ముందే నెగటివ్ థాట్ ని కట్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం చెప్పేది అదే, క్లాసెస్ కూడా మనం చెప్పేది అదే. సో థాట్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి బ్యాడ్ థాట్స్ రాకుండా ఉంటాయి. దానివల్ల లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఎవరిదైనా కూడాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి థాట్స్ ఉన్న మీ ఫ్యామిలీలో కనిపించిన, మీకు ఇలాంటి థాట్స్ వస్తూ ఉన్నా మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.